వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం మిర్చి బజ్జీలు వేసుకున్నామండి. మిర్చి బజ్జీలకి కావాల్సిన పదార్థాలు: శనగపిండిని మనం పట్టించుకుంటే బాగుంటుంది. పప్పు ఎండబెట్టి పిండి పట్టించుకోండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, వాము ఆకులండి. ఇవి వాము ఆకులతో కూడా బజ్జీ వేసుకోవచ్చు. తినే సోడా, వాము, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కంపల్సరీ కొంచెం వేసుకోవాలి. శనగపిండి మాత్రం పప్పు ఎండబెట్టి బాగా గిన్నె పట్టించుకుంటే బాగుంటుందండి. షాప్లో పిండి కంటే కూడా మనం పట్టించిందే బాగుంటుంది. కారం, పసుపు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. పిండిలో ముందుగా వామును కొంచెం మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అట్లాగే తినే సోడా కూడా చిటికెడు వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. సాల్ట్ అర చెంచా వేసుకోవాలి, అర చెంచా సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ నిండా, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉంటే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం వేసుకున్నాము. కారం కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎన్ని వాటర్ పడితే చూసుకొని అన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాం. ఒకేసారి పోసేస్తే పిండి జారైపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఎన్ని పడుతుంది అని చూసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాము, కలర్ఫుల్గా ఉంటాయి. చిటికెడు పసుపు వేసినాము. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, బజ్జీ వేసుకునే పచ్చిమిర్చి అండి. ఇవి కొంచెం పెద్దవి. ఇవి బజ్జీ కావాలంటే ఇవి కారం ఉండవు. ఇవేమి గింజలు అవి తీయాల్సిన పని లేదు. గింజలు ఉన్నా కానీ కారం అయితే ఉండవండి. మనం పిండిలో వాము, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఆ పిండినే కొంచెం మిరపకాయలు ఇట్లా కట్ చేసి కొంచెం ఆ పిండినే కొంచెం లోపల పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒట్టి పచ్చిమిరపకాయ తిన్నట్టు కాకుండా లోపల కూడా పిండి పోయి మంచిగా కాలుతాయి కాబట్టి తినడానికి మంచిగా అంటే ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం. ఇది వాము ఆకు. ఇది చాలా మంచిది, కడుపులో నొప్పి అలాంటివి ఏమి రావండి. వాము ఆకు తిన దానివల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకున్నాము. ఈ విధంగా పిండి కలిపి పెట్టుకోవాలి. ఇలాగా ఒక్కొక్క మిరపకాయని పిండిలో టిప్ చేసి ఇప్పుడు ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగా 4 వేసుకుంటూ మనం సిమ్లో పెట్టి కాల్చుకుందాం. మరీ పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయి, ఉడకవు. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే బాగా కాలుతాయి. ఇదే విధంగా అన్ని బజ్జీలు కూడా వేసుకుంటూ కాల్చుకున్నాము. సాయంకాలం ఈవినింగ్ టైంలో తినడానికి బాగుంటాయండి ఇవి మిరపకాయ బజ్జీలు. అలాగే వాము ఆకుతో బజ్జీలు, వాము ఆకుతో కూడా బజ్జీలు వేద్దాం. ఇప్పుడు ఈ విధంగా కాలాలి. చూడండి, బ్రౌన్ కలర్, రెడ్డిష్ కొంచెం ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి, మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం వాము ఆకుని ఇలా వేయాలి చూపిస్తాను. వాము ఆకుని ఈ విధంగా పిండిలో పూర్తిగా ముంచేసి ఇటు అటు పిండిని తడిపి ఇలా ముంచి వేయాలి. అరటికాయ బజ్జీలు ఉన్నట్టుంటాయి, ఆలు బజ్జీ లాగా చూడ్డానికి, కానీ లోపల మాత్రం వాము ఉంటుంది, వామాకు ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటి ముంచి వేసేసుకోవాలి. ఇవి కొన్ని మిరపకాయల బజ్జీలు కొన్ని చేసుకున్నాం కాబట్టి రెండు దేని టేస్ట్ దానిలోనే. అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి, కానీ కారం అయితే ఉండవండి మిర్చి. ఇవి బజ్జీ మిరపకాయలు అంటారు. ఇవి ఎంత లావు ఉన్నా, ఎన్ని గింజలు ఉన్నా కానీ కారం ఉండవు కాబట్టి గింజలు తీయాల్సిన పని ఏం లేదు. చూడండి, వాము బజ్జీలు, వామాకు బజ్జీలు మంచిగా అరిగిపోతాయి. ఇవి కడుపులో నొప్పి అవంటే కూడా ఏమి రావండి. ఈ ఆకు రోజుకు ఒక తిన్నా కానీ మంచిదేను. మీ ఇంట్లో చెట్టు ఉంటే రోజు ఒక ఆకు తినడం మంచిది.
ఈ విధంగా మిరపకాయ బజ్జీలు వామ్ బజ్జీలు వేసుకొని ఇప్పుడు మనం బజ్జీల్లో ఆనియన్, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. చూపిస్తాను ఇప్పుడు నేను. ఇవి వామ్ బజ్జీలు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. లోపల ఆకు బాగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చిన్నపిల్లలు కూడా తినేసేయచ్చు, అంత బాగుంటాయి. వాము ఆకుతో బజ్జీలు. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ఇప్పుడు మనం ఆనియన్, కొత్తిమీర, లెమన్ ఇవన్నీ కూడా వేసుకొని లోపల కట్ చేసి లోపల పెట్టి ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. లెమన్ పిండుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి. మేమైతే ఇలా చేసుకొని తిన్నాము. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి. చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయి మాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.